బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. జాన్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ప్రార్థనతో మనం ప్రోగ్రామ్ ని ప్రారంభించుకుందాము. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవైన యేసయ్య, పరిశుద్ధుడవు 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 నాయన, నిత్యము పరిశుద్ధుడవని స్తుతి గానముల చేత పొగడబడుతున్న తండ్రి, కెరూబుల శరూబుల స్తుతి గానముల మధ్య నివసిస్తున్న నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమలో నివసించే యేసయ్య, సమీపించిన తేజస్సులో నివసించిన తండ్రి, అగ్ని జ్వాలల వంటి కనులతో ప్రభా మమ్మల్ని చూస్తున్న దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు కృపలో మమ్మల్ని భద్రపరిచినావు, జ్ఞాపకం చేసుకున్నావు, నడిపిస్తున్నావు ప్రభా, మమ్మల్ని రక్షించినావు, మమ్మల్ని పోషిస్తున్నావు, నీకు వందనాలయ్యా. ప్రతి దినము ప్రభా నీకు కంటి రెప్పవల్లే మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు, ప్రతి విధమైన అపాయం నుంచి, శోధన నుంచి మమ్మల్ని తప్పిస్తున్న దేవుడవు, నీకు వందనాలు. గొప్ప మేళ్లతో మమ్మల్ని నింపిన దేవుడవు ప్రభా. నా తండ్రి, మా యొక్క జీవితంలో ప్రభా మా తండ్రి, మరి మీరు చేస్తున్న ప్రతి కార్యము కొరకైనా తండ్రి మీకు మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఘనత మహిమ ప్రభావములకు అర్హుడమైన యేసయ్య, ఈ సాయంత్రకాల సమయం అందు తండ్రి మేము ఈ రీతిగా కూడుకుంటకు ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడవు నా తండ్రి, పరిశుద్ధంగా ప్రభా నీ యొక్క సన్నిధిలో చేరి నా ప్రభ తండ్రి యోగ్యులుగా ప్రభా ధన్యత ఇచ్చినవనైనా నిలబడి ప్రభా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు, కొని ఆడుటకు ప్రభా మా నోర్లను మీరు తెరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయములను ప్రభా మీకు సన్నిధిలో కుమ్మరిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలించే దేవుడు, మాలోని ఆయాసకరమైన ప్రభా బలహీనమైన ప్రతి విధమైన చెడును తీసివేసి ప్రభా సంపూర్ణంగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. సమర్పణతో ప్రభా నీ యొక్క సన్నిధిలో మేము మోకరిల్లి ప్రార్థించుటకు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ఆయత్తపరచండి. రానియున్న బిడ్డలందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ఏ స్థలాలలో, ఏ ఏ ప్రాంతాలలో ప్రభన తండ్రి బయలుదేరుతున్నారో తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ మీ జ్ఞాపకం చేసుకోనండి. వారి చుట్టూ మీకు అగ్నిని కంచి వేసి క్షేమంగా ఇంటికి తోడుకొని రండి ప్రభా. మరి ప్రోగ్రామ్ లో పాల్గొనటకు ప్రభ సిద్ధపరచండి. యేసయ్య నీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ ప్రభ దర్శించండి. మా మనోనేతంలో వెలిగించి ప్రభ నీ యొక్క వాక్యంలోని ప్రభ మర్మం తెలుసుకుంటకు ప్రభ వాటిని మేము ధ్యానించుటకు ప్రభ నా తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య నా తండ్రి మరి ఇక కుటుంబంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు బలపరచండి నాయన, విశ్వాసంలో స్థిరపరచండి. ప్రతి ఒక్క బలహీనతలను కొట్టివేయండి. ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభ అయోగ్యంగా నా తండ్రి యేసయ్య నా తండ్రి నిలబడటానికి వీలు లేదు ప్రభ. ప్రతి ఒక్కరు యోగ్యులుగా మార్చండి నాయన. నీ యొక్క శక్తి చేత ప్రభ నా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఇంత మటుకు ప్రభ నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడవు, మీరు చేసిన ప్రతి మేలుకోయి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ మీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడమని, సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీ యొక్క పరిశుద్ధ నామంకి చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. జాన్ బ్రదర్ మీరు పాట పాడండి బ్రదర్. సరే సరే పాడతా. అందరికి ప్రైజ్ లార్డ్. వినిపిస్తుంది అసలు నా వాయిస్? వినిపిస్తుంది బ్రదర్. పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా, దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయోధి, నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేలారమును ఇచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయోధి,
నన్ను నన్ను పోషించినావు. ఆ గాయపడిన సమయాన మంచి సమరయోధి, నా గాయాల కడిగిన దేవా, ఆకలైన వేళారమును ఇచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడవను ఎడమాయనని, నిన్ను విడవను ఎడమాయను నా యేసయ్యా. నిన్న మెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికి సహనముతో పరిగెత్తెదను. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికి సహనముతో పరిగెత్తెదను. ఉన్నత పిలుపుకు కలుగును బహుమానము, ఉన్నత పిలుపుకు కలుగును బహుమానము నేను పొందాలని దినమిల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లా బ్రదర్. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లా బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. కొంచెం సేపట్లో నేను ఇది లాగిన్ చేస్తా వీడియో. ఓకే బ్రదర్. ఆగు బేటా. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడవగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకు సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకొనిచున్నాం. ఈ యొక్క సాయంత్రం సమయంలో మేము తిరిగి మీ సన్నిధికి వచ్చినాం ప్రభువా. మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మాలోని బలహీనతలు తొలగించండి. ఓ ప్రభు, ఏ యోగ్యత లేని మమ్మల్ని అందరినీ రక్షించుకొని మీ బిడ్డలుగా చేసుకున్నందుకు మీకు ఎంత వదనాలు. మీకు సింహాసనాన్ని ఆశ్రయించే యోగ్యతని భాగ్యాన్ని మాకు ఇచ్చినారు, రక్షించుకున్నారు. మీ బిడ్డలుగా తండ్రి దేవుని కుమారులుగా తయారు చేసుకున్నారు ప్రభువా. అదే విధంగా ప్రభువా, అనేక పరిచర్యల్లో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మాకు ఇచ్చినారు. మీ యొక్క నామాన్ని ప్రసిద్ధి చేయ నిమిత్తం మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో వదనాలు. ముఖ్యంగా ఈ దినం ప్రభావ మీ షరతుల పాల్పొంది ఆరాధనలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ. ప్రభావ, మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే నైనా మీ యొక్క షరతుల పాల్పొందినప్పుడంతా ప్రభావ మీ శరీరంలో ఒక అవయవంగా మమ్మల్ని మీరు గుర్తించుకున్నందుకు, భద్రపరుచుకున్నందుకు మీకు ఎంతో వదనాలు. ముఖ్యంగా ప్రభావ, ఈ షరతుల్లో పాల్పొందిన వాడు ఎన్నడూ చావడని వాగ్దానం ఉంది ప్రభావ. ఏ రోగాలు మమ్మల్ని ముట్టడానికి వీల్లేదన్న వాగ్దానం ఉంది ప్రభావ. అవి సంపూర్ణంగా విశ్వసిస్తూ వాటిని స్వీకరించినాం నైనా. కాబట్టి నైనా మమ్మల్ని శుద్ధీకరించినందుకు మీకు ఎంతో వదనాలు. ముఖ్యంగా ప్రభావ, ఈ సాయంత్ర ప్రకటన గ్రంథంలోని చివరి అధ్యాయం 9వ అధ్యాయంలోకి మేము వస్తున్నాం ప్రభావ. చివరి కాలంలో ఉంటుండగా ఇందులో ఏం జరుగుతున్నాయో ఇవన్నీ ముందుగానే మా కొరకు భద్రపరిచినారనైనా. వాటిని స్వీకరించి అనేకులకు వాటిని చూపుతున్నాయో ఇవన్నీ ముందుగానే మా కొరకు భద్రపరిచినారనైనా. వాటిని స్వీకరించి అనేకులకు వాటిని చూపించి కాబట్టి వీటిని ధ్యానించి అన్నిట్లకు చూపించే బిడ్డలుగా సేవలు నడిపించమని, వింటున్న వారందరి జీవితంలో ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఈరోజు 26వ తారీఖు జనవరి 2025 సంవత్సరం. బాబిలోనియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా బబులోను అది ప్రకృతి సహజంగా లేదన్న విషయం మనకందరికి తెలిసిందే. అది భూమండలంలోనికి భూమి దిగంతంలోనికి దిగిపోయిందని కూడా మనకు తెలిసిందే. కానీ ప్రకటన గ్రంథంలో దాని గురించి చెప్పబడింది. కాబట్టి దాన్ని మనము మంచి అడుగుతుంటే చూడలేదు. రూఫాస్ బ్రదర్ మీరు మ్యూట్ లో పెట్టండి బ్రదర్. కాబట్టి ప్రకటన గ్రంథంలోని కొన్ని వాక్యాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మహాబబులోను తిరిగి అక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ప్రకృతి సహజంగా అది ఎక్కడ లేదన్న విషయం మనకు అందరికి తెలిసిందే. ఎందుకంటే అది కనీసం 2700-800 సంవత్సరాల క్రితం ఉండే ఆ దేశం. కానీ ప్రకృతి సహజంగా రోజు కళ్ళకి కనిపించింది అది. కానీ అది ఎందుకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తుందంటే ఇది ఆత్మీయమైపోయింది. మహాబబులోను అనేది ఆత్మీయమైపోయింది. కాబట్టి చివరి కాలకు ఇష్టపడికి మహాబబులోను ఎక్కడుందన్న విషయాన్ని మనం గ్రహించాలా. అందు నిమిత్తమే ఈ పుస్తకం మన కొరకు భద్రపరచబడింది. కానీ మనం వాటన్నిటిని గ్రహించగలిగినాం ఇంతకాలము. మహాబబులోను ఈ లోకమంతా మహాబబులోను లాగానే తయారైందని. ఎందుకు ఎక్కడ చూసినా బబులోను అంటేనే అర్థము గలిబిలి, బాబేలు అంటే గలిబిలి. కాబట్టి భాషలు తారుమారైనాయి అక్కడ. కాబట్టి మనుషులందరూ విభజింపబడినరు అక్కడి నుంచి. ఎక్కడ చూసినా గలిబిలి ఉంది. ఈరోజు ప్రపంచమంతటా ఆర్థిక స్థితి గలిబిలి, పాలిటిక్స్ గలిబిలి, గవర్నెన్స్ గలిబిలి, మతపరమైన జీవితం కూడా గలిబిలి, సంఘాలు కూడా గలిబిలి, బోధలు గలిబిలి, ఎక్కడ చూసినా గలిబిలి. కాబట్టి ప్రపంచమంతా మహాబబులోన్ లాగా తయారైంది. మరి విశేషంగా మతపరమైన జీవితము దానికి రాజధాని. అంటే షూషేను అనే ప్రాంతము లేక బబులోను మతపరమైన జీవితము సంపూర్ణంగా బబులోనుగా తయారైనది అన్న విషయాన్ని ప్రకటన గ్రంథం జ్ఞాపకం చేయబడుతుంది. ఆ మహాబబులను మహావేశ్యలాగా కూడా తయారైందన్న విషయాన్ని మనము గతంలో చూస్తా ఉన్నాం. అంటే మతపరమైన జీవితము సంపూర్ణంగా ప్రభుని విడిచిపెట్టి లోకాతీతంగా జీవించడం వలన ఒక వేశ్య రూపకంగా జీవిస్తుందన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కానీ ప్రభు ఎంతో ప్రేమ గలవాడు, దయగలవాడు, తిరిగి వస్తే క్షమిస్తాడు. ప్రభు నన్ను క్షమించినైనా నీ యొక్క కనికరం నా మీద చూపించు ప్రభు అంటే ఎటువంటి వారిని ఆయన కనికరిస్తూ ఉంటాడు. మనం చూస్తాం బైబిల్లో మన వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని క్షమించిండా లేదా? అదొక క్లేసిక్, ఒక మంచి ఉపమానం, మనకి ఒక ఉదాహరణ లాగా మనకు అనుకరించబడింది. కాబట్టి ఆయన క్షమించే గొప్ప దేవుడు. కొన్నిసార్లు మనము ఎంతో ద్వేషాన్ని చూపిస్తూ మనుషుల పట్ల పగ, ఆ శరీర కార్యములన్నీ చూపిస్తూ ఉంటాం. కానీ అవి చూపించినంత వరకు ప్రభువు బహు దూరంగా ఉంటాడు. మనకి పరిశుద్ధాత్ముడు ఎట్టి పరిస్థితుల మన దగ్గరికి రాడు, మనకి ఆదరణ ఇవ్వడు. ఆయన మనకి హెల్పర్ అని ఉంది ఇంగ్లీష్ లో. ఆయన హెల్పర్ అంటే మనకి సహాయకుడు. ఇప్పుడు ఎవరు పరిశుద్ధాత్మను తృణీకరిస్తాం చెప్పండి? నీకు సహాయం చేయనీకి వస్తే తృణీకరిస్తావా? ఈరోజు అట్లా ఉంది క్రైస్తవ జీవితం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకి సహాయకుడు, మనకి ఆదరణ ఇచ్చేవాడు. కాబట్టి అతన్ని మనం ఆహ్వానించాలా. అతన్ని ఆహ్వానించాలంటే పరిశుద్ధంగా నాజీరు చేయబడ్డ జీవితము, ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకొని విధేయత చూపిస్తున్న జీవితం, నిర్లక్ష్యత నుంచి, నెపములు ఎంచడంలో నుంచి బయటికి రావాలా. కాబట్టి కొంతకాలం నుంచి మనము మన ప్రభువు పాత నిబంధన కాలంలో ఏ రీతిగా అగుపడిండు, అదే రీతిగా తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి ఎట్లా పరిచయం చేయాలనుకున్నాడు అన్న విషయాలని మనము ఆల్మోస్ట్ నేను అనుకుంటే ఒక 1 month నుంచి మనము ధ్యానిస్తా ఉన్నాము. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు అది చివరిది కావచ్చు. పాత నిబంధన కాలాల పుస్తకాలలో దేవుడు మనుషులకి అగుపడు విధానాన్ని థియాలజికల్ కోర్సెస్లలో థియోఫనీ అంటారు. థియోఫనీ అంటే ప్రభువు దర్శించుట అని అర్థం తెలుగులో.
ప్రభు దర్శించుట అన్నదాన్ని థియోఫనీ అంటారు. అదే రీతిగా పాత నిబంధన పుస్తకాలలో మన ప్రభు కనిపించేదాన్ని క్రిస్టోఫనీ అంటారు. అంటే క్రీస్తు పాత నిబంధన కాలపు పుస్తకాలలో పాత నిబంధన కాలపు భక్తులకు కనిపించడంని క్రిస్టోఫనీ అంటారు. కాబట్టి థియోఫనీ అంటే తండ్రి మనుషులకి అగుపడడం, క్రిస్టోఫనీ అంటే క్రీస్తు మనుషులకి అగుపడడం. కాబట్టి క్రీస్తు పాత నిబంధన కాలంలో అగుపడడం దాన్ని క్రిస్టోఫనీ అంటాం. సరే, కొత్త నిబంధన పుస్తకాలలో చూస్తాము, ఆయన అనేక మంది చూసినట్లు, గొప్ప జన సమూహం చూసినట్లు, శిష్యులు దివారాత్రంలో అతన్ని చూస్తున్నారు కదా. ఆయన మరణించి ఎంతవరకు చూసిండ్రు, ఆయన మరణించినాక ఆయన శిష్యుల మధ్యలో రావడము, వాళ్ళతో పాటు కూర్చోనడము, వారితో పాటు తిరగడము, వారితో పాటు కూర్చొని తిరిగి భుజించడము అన్ని చూస్తాం మనం. ఆయన చనిపోయి తిరిగి లేచినాక 40 దినాలు అనేక మందికి అగుపడినట్లు మనం చూస్తాం బైబిల్లో. ఒకసారి ఇద్దరికి కనిపించిండు, ఒకసారి 12 మందికి కనిపించిండు, మరొకసారి 500 మందికి ఒకేసారి కనిపించిండు. అవి చూస్తాం మనం బైబిల్ ఆధారాలు కొత్త నిబంధన పుస్తకాలలో. కాబట్టి కొత్త నిబంధన పుస్తకంలో కనిపించడం అనేది క్రిస్టోఫనీ అన్నారు. అది ఆయన బయలుపరచబడడం అని అంటాం. అంటే మొదటి రాకడ అంటే రెవల్యూషన్ అంటాం. మొదటి రాకడ బయలుపరచబడడం అన్నట్టు. రెండవ రాకడ బయలుపరచబడడం అంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది అన్నట్టు. కాబట్టి మొదటి రాకడకి ముందు అంటే ఆయన పుట్టక ముందు ఆయన సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నవాడు, ఆయన మొదటి నుంచి ఉన్నవాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేయడమే క్రిస్టోఫనీ అంటాం ఇంగ్లీష్ లో. అది మనము ఎక్కడ చూస్తాము అంటే ముఖ్యంగా తండ్రి తన కుమారుని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేసినట్టు మనం పోయిన వారం కూడా మనం చూస్తాం కదా. ఒకసారి చూడండి, అది ఏ రీతిగా సాధ్యం అనేది, ఎంతగానో తన కుమారుని ప్రేమించి తన కుమారుని మనకి పరిచయం చేయాలనేసి ఎంతగా ఆసక్తి చూపించినది కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఎవరికన్నా అవకాశం అంటే కూడా చదవచ్చు, ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ, ఆరాధన సమయం కాదు, ఇది బైబిల్ స్టడీ. కాబట్టి ఆసక్తి ఉన్నవారు బైబిల్ ఓపెన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో తండ్రి మాట్లాడుతున్నాడు తన కుమారుని గురించి. అంటే ఆయనకి ఎంత ఆశ అనేది చూడండి. ఎవరైనా చదువుతుంది వీలైతే కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. అవును స్టార్. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. కాబట్టి ఇక్కడ దావీదు రాజు మాట్లాడుతుండా లేక ఇంకొరన మాట్లాడుతుండ్రా అని మనం డౌట్ పడతా ఉంటాం. అయితే అక్కడ ఏముందంటే ఇంగ్లీష్ లో మటుకు ఐ విల్ ప్రొక్లెయిమ్ ద లార్డ్స్ డిగ్రీ అనుంది. నేను ప్రకటించేదను, దేవుని యొక్క న్యాయ విధిని ప్రకటించేదను. ఏదది? నీవు నా కుమారుడవు, నేను నీకు తండ్రిని. చదవండి. కట్టడను నేను వివరించాను, యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. కాబట్టి దేవుని యొక్క కట్టడను నేను వివరించేదను, అనేకులకు ప్రకటించేదను, నీవు నా కుమారుడవు అని తండ్రి తన కుమారు గురించి సంబోధిస్తున్నాడు. అంటే ఎక్కడ? పాత నిబంధన పుస్తకంలో. అదే రీతిగా అపోస్తల కార్యాలను మనం దీన్ని చూస్తాము. ఆ యొక్క శిష్యులు దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు చూడండి. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 33వ వచనం. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 33వ వచనం. అలాగే నీవు నా కుమారుడవు, నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. కాబట్టి శిష్యులు దాన్ని బలపరుస్తారంటే కీర్తన గ్రంథంలో అది రాయబడిందని చెప్తున్నాడు. కానీ ఏ రోజు కూడా ఆయన నీవు నా కుమారుడు అని ఏ దేవదూత గురించి కూడా మాట్లాడలేదు. కాబట్టి ఆయన దేవదూతలు ఆయనకి పరిచారకులే గాని కుమారులు కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ. అదే రీతిగా హెబ్రీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో
ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పేనా? ఎప్పుడు చెప్పలేదన్న విషయాన్ని మనం అక్కడ నిర్ధారణ చేసుకుంటున్నాము. దేవుడు తన కుమారుణ్ణి తప్ప ఇంకా ఎవరిని కూడా కుమారుని సంబోధించలేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు పక్షంగా నిలిచిన మనమందరము ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం. కానీ ఒకటి ఏంటంటే ముందు రక్షింపబడి రక్షణ పొందకముంటే రక్షణ అనుభవం లేని వారంతా దాస్యంలో ఉన్నవారు, అంటే బానిసలు అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది వాక్యం. తర్వాత బానిస నుంచి నువ్వు రక్షింపబడి పసిపిల్లవాడిలాగా ఉంటావు, దేవుని బిడ్డలాగా తయారవుతావు. కానీ దేవుని బిడ్డ దేవుని కుమారుడుగా తయారు కావాలంటే పసివాడు యవన దశకి ఎదగాల, అంటే పెద్దవాడిలాగా ఎదగాల అన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకుంటా ఉంటాం అనేక పర్యాలు. కాబట్టి తన కుమారుడిని తప్ప ఎవరిని కూడా కుమారుడిని పిలవలేదని బైబిల్ చెప్తుంది అక్కడ. అదే రీతిగా 5వ అధ్యాయం చూడండి, అదే పుస్తకం హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమ పరుచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. కాబట్టి తండ్రి తన కుమారుణ్ణి ఏ రీతిగా మహిమపరిచిండు అన్న విషయాన్ని ఆ 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మొదటి నుంచి కూడా ఈయన దేవుని కుమారుడుగా పరిచయం చేయబడిండు. అయితే భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడుగా పరిచయం చేయబడతాడు. పరలోకంలో ఉంటే మటుకు దేవుని కుమారుడుగా పరిచయం చేయబడుతున్నాడు. ఎందుకు మనుష్య కుమారుడుగా పరిచయం చేయబడుతుందంటే మానవ శరీరం ధరించి వచ్చిండు కాబట్టి. దేవుని కుమారుడు ఎందుకు పరిచయం చేయబడుతున్నాడంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి. అదే రీతిగా బైబిల్లో అనేక పర్యాలు మనం చూస్తుంటాము. ఆయనకు సంబంధించిన విషయాలు తండ్రి ఎంతో ఆసక్తితో మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా గోల్డ్ స్టాండర్డ్ అంటాం ఈ బైబిల్లో. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఎటువంటి డౌట్స్ లేకుండా ఉండే పర్ఫెక్ట్ బైబిల్ వచనం ఏదంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం. క్రిస్మస్ పండుగ టైంలో అధికంగా దీన్ని ధ్యానిస్తూ ఉంటారు, తర్వాత దాని గురించి మర్చిపోతారు అన్నట్టు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 6-7 వచనాలలో ఏలనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను అన్న వాక్యం ఎవరైనా చదవచ్చు కూడా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలు ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయన్నది అక్కడ చెప్పబడుతుంది వాక్యం. అయితే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను అంటే 2 విషయాలు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఆయన బాలుడుగా మనకు అనుగ్రహించబడిండు, కానీ ఆయన కుమారుడుగానే మన కొరకు ఇవ్వబడెను అంటే మరణించెను అని అర్థం. అంటే మనకి ఇచ్చేసిండు తండ్రి తన కుమారుడిని. అంటే ఎంతగా మనల్ని ప్రేమించను అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన శిశువుగా పుట్టిండు కరెక్టే, కానీ కుమారుడుగా మనకు అనుగ్రహించబడిండు అంటే మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిండు తండ్రి. అది ఆశ్చర్యం. అంటే తన సొంత కుమారుడినే మన కొరకు త్యాగం చేసిండు అన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకుంటున్నాం. తర్వాత ఈ కుమారుని భుజముల మీద రాజ్యభారం ఉంటది, శాశ్వత కాలమైన ఆ యొక్క ప్రభుత్వం అంటున్నాడు అక్కడ. అదే రీతిగా ఆయన సమాధానానికి అధిపతి, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు. చాలా తేటగా ఉంది కదా. సమాధానానికి అధిపతి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త. అన్ని పేర్లున్నాయి అతనికి. అంటే తండ్రి ఎంతగా ఆసక్తితో తన కుమారుని ఇక్కడ పరిచయం చేసిండు అన్న విషయాన్ని మనం తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ. అదే రీతిగా బైబిల్లో మరికొన్ని చూపించేసి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను ప్రకటన గ్రంథంలోనికి. ముఖ్యంగా సమూయేలు గ్రంథంలోకి వెళ్ళిపోతాం ఈసారి. 2వ సమూయేలు గ్రంథము. ఇవన్నీ మనం గతంలో చూసినాయే, కానీ ఇంకా కంక్లూడింగ్ దశకు వచ్చేసినాం మనం. అంటే ముగింపు దశకు వచ్చేసినాం ఈ యొక్క వాక్యానికి సంబంధించిన విషయాలు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12-14 వర్షాలలో ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, సమూయేలు చెప్తుండే ఒక ప్రవచనం. చదవండి. నీ దినములు సంపూర్ణములగున్నప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి
రాజ్యమును అతనికి స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతని కృపయు దూరము చేయును. 14 వరకు చదవండి. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని. చాలండి సార్ అక్కడికి. అయితే ఇక్కడ దేవుడు దావీదు రాజుతో మాట్లాడుతున్న మాటలు అన్నట్టు ఇవన్నీ. ఏమని మాట్లాడుతుందంటే, నీ తర్వాత నేను నీ కుమారుణ్ణి రాజుగా నియమించేదను, రాజ్యము శాశ్వత కాలం ఉండును, తర్వాత నీ కుమారుడే నా కొరకు మందిరం కట్టును అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఆయన రాజ్యాన్ని శాశ్వత కాలం నిలుపుదని అన్నాడు. కానీ మనం చూస్తున్నాము, సొలొమోను సంబంధించిన విషయం అనుకుంటారు చాలా మంది ప్రకృతి సహజంగా. అది కరెక్ట్ ఒక రీతిగా, కానీ ఆత్మీయ స్థితిలో చూస్తే అది తన కుమారుడి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటది? ఐ విల్ బి హిస్ ఫాదర్, నేను తనకి తండ్రి నందును అతడు నా కుమారుడు అన్నాడు. కానీ సొలొమోను చివరి కాలంలో ఎంత భయంకరంగా జీవించడం మనకు అందరూ తెలిసినదే. కానీ ఇక్కడ మటుకు ఇది ఆయన నిర్మించిన ఆ మందిరము శాశ్వత కాలం ఉందా అంటే సొలొమోను కట్టింది లేదు, ఈరోజు ఎప్పుడో కూలిపోయింది అది. కానీ మన ప్రభువు కట్టిన మందిరము అది శాశ్వత కాలంగా ఉంది అన్న విషయాన్ని మటుకు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అన్నట్టు. కాబట్టి ప్రభు తండ్రి మాట్లాడేటప్పుడు తన కుమారు గురించి ప్రతిసారి ప్రస్తావన తీసుకొస్తానే ఉన్నాడు పాత నిబంధన పుస్తకాలలో. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దినములన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? చూడండి, దేవుడు పరిచయం మాట్లాడుతుంది ఇక్కడ. తనెవరు, తన కుమారుడు ఎవరు అని పరిచయం చేస్తుండే. ఎందుకంటే ఆయన ఎవరు, ఆయన ఎటువంటి వాడు, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు, తిరిగి పైకి పోయిన వాడు యేసుప్రభువే కదా. తర్వాత గాలిని గద్దించిన వాడు యేసుప్రభువే కదా. తుఫాన్లు నిమ్మలమైన లేవా ఆయన గద్దింపుకి? భూదిగంతంల వరకు ఆయన వాటిని స్థిరపరిచినాడు భూమిని. తర్వాత అంటే భూమికి హద్దులు పెట్టినవాడు ఆయననే అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. లేకపోతే నీళ్లు సంపూర్ణంగా భూమిని మింగివేస్తాయి. వాటికి హద్దులు పెట్టిన వాడే ఆయన. ఎవరైనా ఆయన పేరేంది, ఆయన కుమారుని పేరేంది మీకు తెలుసా అని అడుగుతున్నాడు. మనం ఏం చెప్తాం చెప్పండి ఈరోజు? ఇస్రాయేల్ పని అయితే డౌట్. ఇస్రాయేల్ పనికి ఆ రోజులలో దేవుడే అంటారు, తన కుమారుడు ఎవరంటే మెస్సయ్య అంటారు. ఎవరు మెస్సయ్య అంటే తెలియదు వాళ్ళకి ఆ రోజు. ఈ రోజుకి కూడా చాలా మంది తృణీకరిస్తారు. బహు చిన్న గుంపే ఇస్రాయేల్ ప్రజలు ప్రభుని స్వీకరించారు. అపోస్తల కార్యములు చూస్తాం కదా. తర్వాత కొంతకాలానికి కొంతమంది ఈ రోజు వరకు మరి కొంతమంది రక్షణకు వచ్చారు. కానీ గొప్ప జనము మటుకు ఈ రోజు కూడా యేసు ప్రభుని దేవుని కుమారుడుగా స్వీకరించలేని స్థితిలో ఉంది ఈరోజు ప్రపంచం, అక్కడ ఇస్రాయేల్ ప్రజలు. అదే రీతిగా మన కాలంలో కూడా ఎంతో మంది ఆయన పేరు వింటేనే విరక్తి చెందుతూ ఉంటారు. అలా ఆయన ఏం అన్యాయం చేసిండు? ఎవరికి అన్యాయం చేయలేదు కదా. రీతిగా నేను చివరికి ముగింపుకు వస్తున్నాను.
క్రిస్టోఫనీ అంటే మన ప్రభు పాత నిబంధన పుస్తకాలలో ఎక్కడెక్కడ పరిచయం చేయబడిన విషయాన్ని మనం ముగించుకుంటున్నాం. ఇప్పుడు మీకా గ్రంథము 5వ అధ్యాయం. ఇది బహు ప్రాముఖ్యమైన ప్రవచనం. ఎందుకంటే చిన్న ప్రవచనకు సంబంధించిన అధ్యాయాలు మనము కొన్ని నెలలు ధ్యానించినాం. వందల రికార్డింగ్స్ ఉంటాయి మనకి ఇవన్నీ. ఏ రోజన్నా ఈ రికార్డింగ్స్ అన్నిటినీ ఒకటే ప్లేస్ లోకి తీసుకొని రావాలని నాకు ఆశ. ఎందుకంటే రికార్డింగ్స్ అన్ని భద్రపరిచినాం, ఉన్నాయి, అవి పాడ్కాస్ట్ల రూపకంగా ఉన్నాయి. కానీ వాటి అడ్రస్లన్నీ నేను ఎప్పుడు వాట్సాప్ లో పెడుతూనే ఉన్నాను. కానీ వీటన్నిటిని ఒక ప్లాట్ఫామ్ లాగా, ఒక వెబ్సైట్ లాగా చేయాలనేదే నా యొక్క ఆసక్తి. అది నా ఆశ. దానికి ఎవరు సపోర్ట్ ఇవ్వమంటారో చూస్తాను. ఎవరికి ఆసక్తి ఉంటే దాని ముందుకు వచ్చి సపోర్ట్ చేయొచ్చు. ఏ రూపకంగా సపోర్ట్ చేస్తారనేది ఎవరైనా మనం చర్చించుకోవాలా. ఎందుకంటే అవి 1-2 కాదు, కొన్ని వందలు, కొన్ని వేల రికార్డింగ్స్ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి అవన్నీ. వాటన్నిటినీ పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టి ఏ రోజైనా వాటిని ఒక వెబ్సైట్ లో నుంచి ప్లే చేసేటట్లు డిజైన్ చేయాలంటే అది చివరి కోరిక. ఎందుకంటే అనేక పర్యాలు నేను కొంచెం కష్టంగా చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇవన్నీ మీ కొరకు అనుకరించబడ్డాయి. అంటే మీలో అనేక మంది వీటిని పోగొట్టుకుంటారు. 2006 ఆల్మోస్ట్ నాకు తెలిసిన 2006 నుంచి చెప్పబడ్డ ప్రవచనాలు ఇవన్నీ. ముఖ్యంగా 2008 నుంచి రికార్డింగ్స్ నేను నా దగ్గర అన్ని భద్రపరచబడ్డాయి. అన్ని ఆన్లైన్ లో కూడా ఉన్నాయి ఇప్పటికీ. 2008 నుంచి ఉన్న వాళ్ళకైతే అవన్నీ తెలిసి ఉంటాయి. కానీ మధ్యలో వచ్చిన వాళ్ళకి అవి కొంచెం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది వాటిని చూడడానికి. ఉన్నాయి, అడ్రస్ అయితే ఉన్నాయి, వెబ్సైట్ పాడ్కాస్ట్లు ఉన్నాయి. కానీ వాటిని చూడండి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ ధ్యానించాలంటే నీకు అటువంటి తపన ఉండాలి. ఇంకా నీకు ఇంకే ఆహారం ఉండదు, నిద్రాహారాలు ఉండవు అన్నట్టు. అంటే నీ లైఫ్ టైంలో వాటన్నిటి నువ్వు వినగలవా అనేది ఒక ఛాలెంజ్ నీకు. నేను కాలేజ్ డేస్ లో ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. ఏంటంటే లైబ్రరీలో ఒక బుక్ ర్యాక్, పైన నుంచి క్రింది వరకు ఒక బుక్ ర్యాక్, అవన్నీ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్నిటి నేను కంప్లీట్ చదివేస్తా 1 year లో. నేను ఛాలెంజ్ తీసుకొని అన్ని చదివేసిన. లైబ్రరీ ఆశ్చర్యపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను కలిసిండు నాకు ఒక స్థలంలో. ఆయన జ్ఞాపకం చేసిండు నాకు, ఛాలెంజ్ తీసుకొని అన్ని చదివినామని. అంటే పట్టుదల అంటే మనకి అట్లా ఉండాలా. ఏదైనా సాధించాలా లైఫ్ లో అంటే, ఈ లోకంలో ఏది సాధించాలన్నా పట్టుదల ఉండాలా. ఆత్మీయ స్థితిలో కూడా అంతే. పరలోక ప్రయాణం చేసి రావాలంటే నీకు పట్టుదల ఉండాలా. కనీసం 6 గంటలు ప్రార్థన చేయాలంటే పట్టుదల ఉండాలా. 6 గంటలు మటుకు ఈ లోకంలో 6 గంటల ప్రతిరోజు 8 గంటలు పనిచేసేస్తాం. 2 గంటలు అటు ఇటు తిరిగి వస్తాం. ఎక్కిన గంటలన్నీ వృధా చేసుకుంటాం. ఒక 8 గంటలు నిద్రపోతాం. సో 8 అయిపోతే 16 అయినాక ఇంకా 8 గంటలు ఉన్నాయి. ఆ 8 గంటలు ఏం చేసినామంటే ఈ రోజు వరకు కూడా ఎవరు చెప్పలేరు. అంటే నువ్వు ప్రతిరోజు మాక్సిమం 8 గంటలు పోగొట్టుకుంటున్నావు. అట్లా 2 గంటలు తీసేసే ట్రావెలింగ్. కానీ 6 గంటలు నీ లైఫ్ లో ప్రతిరోజు పోగొట్టుకున్నావు. అట్లా కొన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నావు. అవే 6 గంటలు నువ్వు కొన్ని సంవత్సరాలు నువ్వు వాడుకుంటే తెలివిగా, నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఆఫీసర్ అయ్యేటువంటి, లేక పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేసేవాడివు, పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసేదానివు. నీ కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ వాటిని అన్నింటిని నువ్వు పోగొట్టుకున్నావు. నెక్స్ట్ దుఃఖపడేది లేదు. చదువుకోవడానికి వయసు అవసరం లేదు, మనసు అవసరం ఉండాలా. ఏదైనా చేయాలంటే తప్పన ఉండాలా, ఆశ ఉండాలి హృదయంలో. ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలన్న తప్పన నీలో ఉంటే ప్రభువే ఖచ్చితంగా నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూడండి, యేసుప్రభు గురించి మీకా ప్రకటిస్తున్నాడు ఇక్కడ. ఏమని? బెత్లెహేము ఎఫ్రాతా అంటే మీకాకి మన ప్రభు పుట్టుకకి ఎంత తెలుసా తేడా? దగ్గర దగ్గర 400 నుంచి 500 సంవత్సరాలు. ప్రవచనాలు అంటే అవే, ప్రవక్త అంటే అదే వాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది ఎన్ని సంవత్సరాలు అయితేనేముంది, 20 సంవత్సరాల, 10 సంవత్సరాల, 5 సంవత్సరాల,
లేక యెషయా భక్తుడు 700 సంవత్సరాల క్రితమే చూసిండు ఆయన పుట్టుకని. కాబట్టి మీకా కనీసం 400 సంవత్సరాల ముందు చూస్తున్నాడు బెత్లెహేము ఎఫ్రతా అనే ప్రాంతంలోనే ఆయన పుడతాడని. అంటే ఇది 100% పర్ఫెక్ట్ ప్రవచనం అన్నాడు. ఖచ్చితంగా అక్కడ పుడతాడు అనేది. తర్వాత ఆయన ఎవరు అనేది చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని శాశ్వతంగా పాలించేవాడు. తర్వాత పురాతన కాలం మొదలుకొని మరోసారి చదివి లాస్ట్ వాక్యం లాస్ట్ మొదలుకొని శాశ్వత పురాతన కాలము కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. చూడండి, మన ప్రభువు పురాతన కాలం మొదలుకొని ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడంట. అంటే క్రిస్టోఫనీ అనేది నిజంగా జరిగింది అని మీకా ప్రవచిస్తుంది ఇక్కడ. అది మనం సంపూర్ణంగా విశ్వసిస్తాం. ఎందుకంటే యేసు అనేక ప్రాంతాల్లో కనిపించిండని అక్కడ మనం చూపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం అంత డీటెయిల్ గా వాటిని చదవలేం, కానీ ఎక్కడంటే ఒకసారి నేను అక్కడిక్కడ చదవమని చెప్తా ఉంటాను. మొదటిగా నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాము ఆ యొక్క దేవదూత కనిపించడం, మోషతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం కదా. అదే రీతిగా న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో తను కనిపించినట్టు మనం చూస్తూ ఉంటాం. తర్వాత అనేక ప్రాంతాలు ఆది కాండంలోనే 16వ అధ్యాయంలో హాగారికి దర్శనం ఇచ్చిన ఆ దేవదూత ఎవరు? తర్వాత ఆ దేవదూత ఏమని మాట్లాడు? అన్న వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న. అన్న వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న, వినిపిస్తలేదన్న. అన్న మ్యూట్ లో ఉన్నారన్న. నిమిషం బ్రదర్. ఇప్పుడు వినిపిస్తుందా బ్రదర్? వినిపిస్తుందా? ఓకే అన్న. ఓకే బ్రదర్. ప్రతిసారి క్రిస్టోఫనీ జరిగిన కృత నిబంధన పుస్తకాలలో ఆ దూత నిజంగా యేసుప్రభువా కాదా అని గ్రహించడానికి నీకు ఆత్మీయ నడిపింపు ఉండాలా. ఎందుకంటే దాన్ని సామాన్యంగా కొట్టివేస్తుంటారు మనుషులు చెప్పినప్పుడు, కానీ ఆ దూత మాట్లాడే విధానము, ఆ దూత సంబోధించే విధానము, ఆ దూత ఇచ్చే ఆ అభయము బట్టి నువ్వు చెప్పగలవు ఇతరు యేసుప్రభువా అని. ముఖ్యంగా ఆ మండుచున్న పోతకు సంబంధించిన విషయాల్లో ఎవరు కూడా త్రిత్వం గురించి ప్రకటించడం నేను విననే లేదు. దేవదూత కనిపించడము, అగ్ని కనిపించడము, స్వరం కనిపించడం. చెప్పండి, దేవదూత ఎవరు, అగ్ని ఎవరు, స్వరం ఎవరు? ఎవరు తండ్రి, ఎవరు కుమారుడు, ఎవరు పరిశుద్ధాత్మ? మనకు తెలుసు అగ్ని పరిశుద్ధాత్మ అని. స్వరం ఎవరు, దేవదూత ఎవరు?
కాబట్టి మనం ఈ కేవీపీఎంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రవచనాలను ధ్యానిస్తప్పుడు ఆ యొక్క చిహ్నాలని సూచనల్ని గ్రహించడం నేర్చుకోవాలా. చెడతరం వాళ్ళు సూచనలు గ్రహిస్తా అడుగుతూ ఉంటారు కానీ మనం చెడతరంలో లేం కదా, చెడ్డతరం నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కదా. మనం సునాయాసంగా వాటిని అర్థం చేసుకోగలం అన్నట్టు, ప్రతి చిహ్నాన్ని అర్థం చేసుకోగలం. వాటికి సంబంధించిన టూల్స్ అన్ని దేవుడు మనకి ఇచ్చిండు. అన్నిటికంటే మంచి పరిశుధాత్మని మనకు అనుగ్రహించండు. కాబట్టి పరిశుధాత్మ నడిపింపు కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా ప్రభు వీటన్నిటిని మనకు బయలుపరుస్తుంటే ఏమవుతుందంటే రోజు రోజుకి నీవు విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదుగుతా ఉంటావు. ఒకరోజు నీ విశ్వాసం పరిపక్వం చెందినప్పుడు నీ ఎదుట ఏమి నిలబడలేవు. నువ్వు ప్రార్థన చేసి నీకు అనుమానం ఉండదు, అది ఖచ్చితంగా నెరవేరాల్సిందే. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాము. మనోహ మరియు అతని భార్య దేవుడితో కనిపించినప్పుడు ఏ రీతిగా వాగ్దానం ఇచ్చింది. పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. తెలుగులో మటుకు కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం అని ఉంది. దేవుని దృష్టిలో ఆడ మగ అన్న తేడా లేదని తెలుసు మన దళితుల రాష్ట్ర పత్రికలు చూస్తూ ఉంటాం. కానీ పిల్లలని బహుమానంగా ఇచ్చేవాడు తండ్రి అని మనకు తెలుసు. కానీ ఇక్కడ దేవదూత రూపంగా వచ్చినవాడు యేసు ప్రభువు అన్న విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తన వాగ్దానానికి తగినట్లు, ముఖ్యంగా నేను ఈ ప్రశ్న వేస్తూ ఉంటాను అనేక ప్రాంతాలలో, నీకెందుకు బహుమానం ఇవ్వాలా? ఏం గొప్ప పని చేసినందుకు నీకు బహుమానం ఇవ్వాలా? ఏం సాధించినందుకు నీకు బహుమానం ఇవ్వాలా? ఏ రోజు ఒక గంట సేపు ఆయనతో సమయం గడపకుండా ఆయన నుంచి ఏమి పొందుకోవాలని ఆశపడుతున్నాం? కొన్నిసార్లు కష్టతరంగా ఉంటుంది నాకు కూడా ఈ విషయం చెప్పడమే. చెప్తే ఏమనిపిస్తుందో కానీ మనుషుల మెప్పు కొరకు కాదు కదా మనం చెప్తుంది, మనుషులు సంతోషపరచుకుని కాదు కదా మనం ఇది నడిపిస్తుంది ఆరాధన. ఇంత గంట ఇంత సమయం ఖర్చు పెట్టుకుంటాం, ఎంతో ఖర్చుతో కూడింది కదా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఈ ఆన్లైన్ బ్రాడ్కాస్ట్ చాలా ఖర్చుతో కూడింది. ఆయన అన్నింటినీ మనం ఎందుకు సాధిస్తున్నాం అంటే ఆయన మనకి అనుగ్రహించిన ప్రేమది. మీరు నిజంగా నన్ను ప్రేమించిన వారైతే నా గుణాలు ఖాయమన్నాడు ఆయన. కాబట్టి యేసులోని ప్రేమించే వాళ్ళందరూ సేవ చేయకపోతే వాళ్ళు వేషధారకులు అన్నట్టు. అంటే మీరు గొర్రెలను కాస్తలేరు అన్నట్టు. గొర్రెలను కాయడం అంటే తెలుసు మీకు, వాటిని పోషించాలా, వాటికి మంచి నీళ్లు తాపించాలా, వాటికి రోగాలు వస్తే వాటికి పరిచర్య చేయాలా, వాటికి బలం అనుగ్రహించాలా, వాటిని మంచి జాగ్రత్త కాపాడాలా. శత్రువు వస్తే, సింహం వస్తే సింహం నోట్ల నుంచి వాటిని కాపాడాలా. నీ బాధ్యత అది. ప్రేమ అంటే అట్లుంటది అన్నట్టు. అంటే ఎంత త్యాగం చేసుకోవాలని చెప్తుంది ఆ పాయింట్. అది అందరి వల్ల సాధ్యం కాదు, అందరూ అట్లా త్యాగం చేసుకోలేరు. కొంతమంది అంటారు, నోటికి ఒక 2-3 ఉంటారు అంతే సేవకులు. తక్కిన వాళ్ళంతా అలసిపోతారు. ఒకప్పుడు చేస్తారు, చివరికి వచ్చినప్పటికీ ఆయన వచ్చే టైంకి పనులలో నిమగ్నమై ఉంటారు, వాళ్ళ సొంత పనులలో నిమగ్నమై ఉంటాడు. కాబట్టి ఆయన ఏ రీతిగా యెహోషువ విషయంలో మనం చూస్తాం చూడండి. యెహోషువ చదవచ్చు. యెహోషువ 5వ అధ్యాయం, యెహోషువ 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం అన్న. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి చాలా బ్రదర్. యెహోషువ మొట్టమొదటిసారి ఆ కత్తి దూసిన దేవదూతని గుర్తించలేకపోయిండు ఫస్ట్ టైం. కానీ ఎప్పుడైతే ఆ దూత మాట్లాడిండో ఆ మాట వినంగానే అమాంతంగా ఆయన కాళ్ళంగా పడిపోయింది. ఇప్పుడు చెప్పాలా మీరు ఎట్లా గుర్తించాలా ఈ దేవదూత యేసుప్రభువా కాదా అని? మనం దేవదూతలను పూజించమని మనకు తెలుసు వాక్యం.
పాత నిబంధన కాలంలో కూడా వాళ్ళు ఎవరు కూడా దేవదూతలు పూజించలేదు. కానీ ఇక్కడ యెహోషువ ఈ దేవదూత ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. అంటే ఈయన ఎవరు? క్రిస్టోఫనీ. పాత నిబంధన కాలంలో క్రీస్తు అతనికి దర్శనం ఇచ్చి ధైర్యం చెప్తున్నాడు. నేను నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎదుట నేను ముందు పోతాను అని చెప్తున్నాడు. అదే రీతిగా మనకు తెలుసు మనుష్య కుమారుడు ఏ రీతిగా కనిపిస్తున్నది చాలా స్పెషల్ ఎగ్జాంపుల్ ఏంటంటే దానియేలు గ్రంథం. శద్రక్ మేషక్ అబేద్నెగోలు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడ్డప్పుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనం చదవచ్చు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24 నుంచి 25 వర్షాలలో ఈ 4వ వ్యక్తి ఎవరు? చదవండి ఎవరన్నా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం నుంచి 2 వచనాలు. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు ఈ 4వ వాడు దేవదూత అంటున్నాడు నెబుకద్నెజరు వాటికు. మనం ఏమని చెప్పగలం చెప్పండి? ఈ 4వ వ్యక్తి రాగానే ఏం జరిగిందంటే శద్రక్ మేషక్ అబేద్నెగోలు వీటికి సంబంధించిన ఆత్మీయ బోధనలు మనం ఎన్నో చూసినాం. ప్రకృతి సహజంగా వీరు ఆ విగ్రహాన్ని పూజించలేదు, దాన్ని నమస్కారం చేయలేదు. కాబట్టి వారిని బంధించి అంటే కట్లు కట్టిండ్రు, చేతులకి కట్లు కట్టి అగ్నిగుణంలో పడేసిండ్రు. కానీ కట్లు తెగిపోయి వాళ్ళు ఫ్రీగా విశాలంగా తిరుగుతా ఉన్నారు. అందులో వారితో పాటు 4వ వాడు ఉన్నాడు. 4వ వాడు దేవుని కుమారుని వాళ్ళే, దేవదూత వాళ్ళే ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మన ప్రభు ఉన్నప్పుడు ఏం జరుగుతుందన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. పాత నిబంధన కాలంలో క్రిస్టోఫనీ ఎన్నిసార్లు మనం గ్రహించగలుగుతున్నాం, ఎన్నిసార్లు వాటిని మనం వెతుక్కోగలుగుతున్నాం. అందుకే దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు తన జీవితాంతం ఆకు వాడుకుంటాడంట. తన జీవితాంతం ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడంట. నీటి కాలువ ఎవరన్నా నాటబడ్డ వాడిలాగా ఉంటాడంట. వాడు బ్రతుకు కాలం అంతయు వాడికి సమృద్ధిగా ఉంటుంది అక్కడ వాక్యం. నువ్వు బ్రతుకు కాలం అంతా నువ్వు ఏ రోజు పేదరికం అనుభవించవనుంది, ఏ రోజు దుఃఖం అనుభవించవనుంది, ఏ రోజు రోగాల నుంచి నువ్వు శ్రమ పొందవనుంది అక్కడ వాక్యం. దాన్ని అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది, దాన్ని స్వీకరిస్తాం. వాడు బ్రతుకు కాలం అంతా వాడికి కృపా క్షేమములు అని ఉందా లేదా? ఈ సీక్రెట్స్ ని మీరు స్వీకరించితేనే కానీ వాటిని మీరు అమలుపరచుకోలేరు. మన ప్రాబ్లం ఏం తెలుసా? మీరు కేవలం వినేవారై ఉండి దాన్ని తృణీకరిస్తున్నారని. కానీ మనం కేవలం వినేవారం కాదు, మనం విని పాటిస్తాము, అనుభవపూర్వకంగా వాటిని ప్రకటిస్తాం. అది మన మినిస్ట్రీ, మన పరిచర్య. నువ్వు వింటావు, పాటిస్తావు, విజయం పొందుతావు, సాక్ష్యపరంగా దాన్ని అనేకలకు చూపిస్తూ ఉంటావు. ఒక దశలో ఏమవుతుంది తెలుసా? అసాధ్యమైన నీ నోటి ధర వచ్చినప్పుడు సాధ్యమవుతా ఉంటాయి. కానీ నేను ఎన్నిసార్లు చూసిన క్లాసిక్ కేసెస్, 1 కాదు 2 కాదు. మీరు పోండి, మీరు గొప్ప కార్యం చేస్తారు, రేపు పొద్దున వచ్చి సాక్ష్యం చెప్తున్నారు అనేక మంది. ఒక దశలో నీ నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు జీవమయం అయిపోతుంటది. దానికి తగిన కాస్ట్ అంటాం, త్యాగం అంటాం. నువ్వు ఎంతగా త్యాగం పూరితంగా జీవిస్తే అంతగా విశేషమైన అద్భుత కార్యాలతో కూడిన పరిచయ నువ్వు ముందుకు తీసుకోపోగలవు. నీలో నీ జీవితంలో ముందు కళలు చూస్తున్నావు, తర్వాత దర్శనాలు చూస్తున్నావు, దాని తర్వాత నేను ముఖాముఖిగా చూపిస్తున్నావు. ఇది అనుభవం. మనం ముఖాముఖిగా చూడాలా. ఎటువంటి ఇష్టమైన సమస్యలలో కూడా ఆయన నీతో పాటు ఉన్నాడు అన్నదానికి ఈ దానియేలు గ్రంథంలో చూస్తున్న జీవ అనుమైన నిదర్శనం. ఎటువంటి సమస్యలున్నా,
ఈ లోకాస్తుని నువ్వు ఎంతగా శ్రమల పాలు చేసినా నీ ప్రభు నీతో పాటు ఉండడన్న విషయము ఆ వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. కానీ నాకు అన్నిటికంటే ఫేవరెట్ క్రిస్టోఫ్ అని ఏంటంటే మెల్కీసెదెక్. అన్నిటికంటే బైబిల్లో. ఎందుకంటే మెల్కీసెదెకు అనేవాడు ఆయన షాలేము రాజు మరియు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు పరిచయం చేయబడ్డాడు. అక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అబ్రాహామునకు బహుమానాలు ఇచ్చిన వాడు, అబ్రహామునకు ద్రాక్ష రసము రొట్టె ఇచ్చిన వాడేనా. అంటే అబ్రహాము కూడా ప్రభురాత్రి భోజనంలో పాల్గొందిండు అన్నదానికి అది ఎగ్జాంపుల్ అన్నట్టు నిదర్శనం. ఎట్లా సాధ్యం ఇది? అబ్రహాము పాత నిబంధన వాడు కదా, దేవుడు భవిష్యత్తు నుంచి బ్యాక్ తీసుకెళ్ళిపోయాడు చరిత్రలోకి. భవిష్యత్తు చరిత్రలోకి తీసుకెళ్ళగలడు, చరిత్రని భవిష్యత్తు తీసుకురాగలడు అని యెషయా భక్తుడు మనకు చూపించాడు. ఇంతకుముందు జరిగిన వాటిని ప్రభు తిరిగి తిరిగి రప్పించును అన్న వాక్యం మనం చూసిన కొంతకాలం కిందట. అందుకే చరిత్రకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. మనం చరిత్రలో ఏం జరిగినాయో అవన్నీ మన కాలంలో తండ్రి తిరిగి తెస్తాడు అని. ఏం జరిగినాయో మన కాలంలో కూడా అవి అట్లనే జరుగుతాయి. కానీ మన కాలంలో జరిగినప్పుడు బాహాటంగా ప్రపంచాత్మకంగా జరుగుతాయి అన్న విషయమే మనం గ్రహించాలి. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? ఎస్రో పుట్టే టైంకి ఇక్కడ ఇస్రాయల్ వాళ్ళు ఎక్కడున్నారు? అందరు మర్చిపోయినారు. 3-4 కుటుంబాలే గుర్తించినాయి. ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద తన విశ్వాసాన్ని కనుగొన తన మీద మనుషులకు విశ్వాసం ఉంటుందా? తన ప్రేమ కనిపిస్తుందా మనుషులలో? హెబిల్ రాష్ట్ర పత్రిక ఒకసారి చూసి ముగించుకుందాం వాక్యాన్ని ఇంకొక 5 నిమిషాలలో. హెబిల్ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎవరన్నా చదవచ్చు. హెబిల్ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు. లాక్డౌన్ టైంలో మనము మెల్కీసెదెకు సంబంధించినవి చాలా లాంగ్ రికార్డింగ్స్ ఉంటాయి. తర్వాత ఏ టేల్ ఆఫ్ 2 ప్రీస్ట్ హుడ్స్ అని ఒక రికార్డింగ్ ఉంటుంది మనది. ఆశ్చర్యకరంగా ఉంటుంది అట్లా రికార్డింగ్స్. ఎందుకంటే 2 యాజకత్వాలు కొట్లాడుకుంటున్నట్లు పోట్లాడుతున్నట్లు యుద్ధము పెనుగులాట ఉన్న అంశాలను నేను చూపించిన 2 యాజకత్వాలు. ఒకటి లేవి యాజకత్వము, ఒకటి మెల్కీసెదెకు యాజకత్వం. ఈ 2 యాజకత్వాలు ఎట్లా కొట్లాడుకున్నాయి, పాలిటిక్స్ ప్లే చేసినాయి. తర్వాత లేవి యాజకత్వము ఎట్లా మెల్కీసెదెకు యాజకత్వాన్ని తొక్కనికి చూసినాయి చివరి వరకు నేను చూపించిన. ఇవి ఎక్కడ కనిపించవు మీకు రికార్డింగ్స్. ఏ యూట్యూబ్లలో ఉండవు, ఏ ఇంటర్నెట్లలో ఉండవు, ఏ పుస్తకాలలో కనిపించవు. అది ప్రభు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరచాల్సిందే. ఎందుకంటే మొదటి నుంచి మటుకు ప్రభు మనల్ని అందరినీ మెల్కీసెదెకు క్రమంలోనికి నడిపించుకోవాలని ఆశపడిండు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించారు. తను తృణీకరించడం వలన తన కుమారుని వాళ్ళకి అనుగ్రహించలే దేవుడు. టెంపరరీ యాజకత్వం ఇచ్చిండు. అదే లేవి యాజకత్వం, మోషే అన్నని. ఆ లేవి యాజకత్వము టెంపరరీ యాజకత్వము, అది బానిసతో కూడిన యాజకత్వము. బలులు అర్పిస్తే గానీ బ్రతకలేని జీవితం. జీవితాంతము బానిసత్వమే. పొద్దున్న లేసి సాయంత్రం వరకు యాజకత్వం చేసిన వాళ్ళు కూడా బలులు అర్పిస్తూనే ఉండాలి. వాళ్ళు బలి పశువుని తీసుకుపోయి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి అగ్నితో సమర్పించాల. వారి లైఫ్ అట్లా తయారైపోయింది. కానీ మెల్కీసెదెకు క్రమంలో స్వేచ్ఛ ఆరాధన, సంతోషంతో కూడిన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన, సజీవ యాగంగా సమర్పించబడ్డ ఆరాధన. మెల్కీసెదెకు క్రమం అంటాం. అది ఆ క్రమం అంటే అది తప్పిపోదు, నిరంతరం ఉండే యాజకత్వం అది. ఆ క్రమం ఆ రికార్డింగ్స్ లో మీరు చూస్తారు. కైప లేవి యాజకత్వంలో లాస్ట్ యాజకుడు. పాలిటిక్స్ ప్లే చేసి బాప్తిజం ఇచ్చి యోహాను తండ్రి అయిన జకర్యాకి రావాల్సిన యాజకత్వాన్ని అతను కొట్టేస్తాడు ఆ కాలంలో. ఎట్లా? హేరోదుకి లంచం ఇచ్చి. ఇవన్నీ నేను ఆ రికార్డింగ్స్ చూపించిన. కైప
తన యాజకత్వాన్ని ప్రభుకి సమర్పించకపోతే ప్రభు దాన్ని తీసుకోలేడు. కాబట్టి తనంతట తానే ఎట్లా ఇచ్చిండనేది నేను చూపించిన రికార్డింగ్స్ లో. కయప తన బట్టలు చింపుకోవడం అనేది ఎవ్వరికి తెలియదు. వాక్యం నాకు తెలుసు, నేను చూపించిన కూడా మీకు. యాజకుడు, ప్రధాన యాజకుడు బట్టలు చింపుకుంటే తన యాజకత్వం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. తనంతట తాను సమర్పించుకోవట్లేడు యాజకత్వం. ఈ పెనుగులాటలో మెల్కీసెదెకు యాజకుడిని చంపివేయాలా అని తీర్మానించుకుంది లేవి యాజకత్వం. ఇవి మనుషులు కాదు, ఇవన్నీ ఆత్మలు. ఇవి కాయపాల ఉన్న ఆత్మ. అది ఓల్డ్, పాత నిబంధన విధానం. పాతవి నశించాల, సమస్తం క్రొత్తగా కావాలా. అహరోను యాజకత్వం లేక లేవి యాజకత్వము ముగించాలా, మెల్కీసెదెకు క్రమము ఆరంభించాలా. ఇది మన కాలానికి అనుగ్రహించబడాలి అని మన దగ్గరికి మెల్కీసెదెకు క్రమాన్ని రానియకుండా లేవి యాజకత్వము ఎట్లా పాలిటిక్స్ అనేది నేను చూపించిన రికార్డింగ్స్ లో. చాలా ఇంట్రెస్టింగ్. అసలు అది ధ్యానిస్తుంటే ఎక్కడైనా ఆనందము ఇట్లా ఉప్పొంగుతా ఉండే నాకైతే ఆ రోజులలో. ఇంకా చెప్పాలా, ఇంకా చెప్పాలా, ఇంకా చెప్పాలా, ఇంకా నేర్చుకోవాలి నేను అని అడిగేవాడిని ప్రభు. ఇందులో ఇంకా ఏమి రాసలని మేము ఎప్పుడు వినలే. మా కాలంలో వయసు దాటిపోతుంది కానీ లేట్ అయినా లేటెస్ట్ అనుకుంటాను నేను అన్ని విషయాలలో. కానీ మీకందరికీ చాలా చిన్న ఏజ్ అనే ఇవన్నీ బయలుపరచబడ్డాయి. కాబట్టి మీ సేవ మరీ గంభీరంగా ఉంటుంది లాంగ్ టర్మ్. దాన్ని నువ్వు స్వీకరిస్తేనే. ఎవరైనా చదవచ్చు హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును? ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశవల్లి లేనివాడును జీవిత కాలమునకు అది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అన్న వీడియో ఆఫ్ అయిపోయింది అన్న. అన్న వాయిస్ బ్రేక్ అయ్యి వీడియో స్టక్ అయిందన్న. అన్న వీడియో యాక్టివ్ లేదన్న. అది అన్న వీడియో రావట్లేదన్న. వాయిస్ కూడా బ్రేక్ అయిందన్న. అది ఇంటర్నెట్ కనెక్షన్ వెళ్ళినట్టుంది. ఇప్పుడు పర్లేదు. పర్లేదన్న. వస్తా పోతుందన్న. కొంచెం వస్తుంది మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు ఓకే అన్న. ఇప్పుడు కనెక్షన్ రెస్టోర్ అయింది. అదే అన్న. ఇప్పుడు ఓకే అన్న. చదివితే నేను అక్కడ క్లోజ్ చేస్తా వాక్యాన్ని. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము
మొదటి 3 వచనాలతో ముగించేద్దాం. యాజక రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని సంబంధించిన వాక్యం అక్కడుంది. అవకాశం ఉంటే ఇంకొక వాక్యం కూడా చూడొచ్చు. మనము సిగ్నల్ వినిపిస్తారు. అదే అది సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటాను. వీడియో కూడా ఒకసారి ఆఫ్ అయిపోతుంది, వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది అన్న. వీడియో కూడా ఆగిపోయిందన్న, వైట్ కనిపిస్తుంది. వాయిస్ బ్రేక్ అయిందన్న. అది స్కైప్ నుంచి కాల్ చేద్దాం మంజు. అన్నక్క అది కనెక్ట్ కావట్లేదంట. నిమిషం.
వాక్యాన్ని ముగించుకుందాం మనము. హెబ్రీ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాము మెల్కీసెదెకు ఏ రీతిగా అబ్రాహామును ఆశీర్వదించిండు అనే విషయం. అంటే కొత్త నిబంధన నుంచి పాత నిబంధనకి ఏ రీతిగా వెళ్ళిండు అన్న విషయం. దీన్నే మనము క్రిస్టోఫ్ అని అంటున్నాము. ముఖ్యంగా నేను ఈ రోజుకి వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను. చివరిగా ఎహెచ్కెల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపించేసి ముగించేస్తా. ఎవరికైనా అవకాశం ఉంటే సిగ్నల్ బాగున్న వాళ్ళు చదవచ్చు. అదర్వైజ్ బ్రేక్ అయితే వస్తున్నాయి సౌండ్స్. ఎహెచ్కెల్ గ్రంథము 1వ అధ్యాయం ఎవరైనా చదవచ్చు. ఎహెచ్కెల్ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. వాటి తలలు పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటి ఇదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. అయితే అక్కడ ఎహెచ్కెల్ గ్రంథం 1వ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన జీవులు కనిపిస్తా ఉన్నాయి తనకి దర్శనంలో. అందులో ఆ జీవులలో మనుష్య కుమారుని పోలిక చొప్పున ఉన్న ఒక దర్శనము అతను చూస్తున్నాడు. దీన్ని మొత్తం అర్థం చేసుకుంటే సరే మనకి ఈరోజు అంత టైం లేదు. అక్కడ యేసు ప్రభు ఏ రీతిగా మొదటి నుంచి ఉన్నవాడు అన్న విషయం అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ దర్శనంలో. ఏడ్చుకెళ్ళి చూస్తున్నాడు యేసు ప్రభుని, కానీ ఆయన యేసు ప్రభుని తెలియదు పాపం. అని మనుషుని స్వరూపం అయితే ఉన్నది అక్కడ. అంటే దేవుడు మనిషిని మొట్టమొదటిసారి భూమి మీదనే సృష్టించిండా ఆదామును అంటే కాదని ఎందుకని చెప్తామంటే ఇక్కడ ఉదాహరణ మనిషి అనేవాడు మొదటి నుంచి పరలోకంలో ఉన్నాడు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అన్నట్టు. తర్వాతనే భూమి మీద ఆదామును సృష్టించినట్టు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడికి నేను క్లోజ్ చేస్తా వాక్యాన్ని. వచ్చే వారము ఇది ముగించుకుంటాం. 19వ అధ్యాయాన్ని ముగించుకొని మనం 20వ అధ్యాయాన్ని ఆరంభించుకోబోతున్నాము. ప్రార్థన పూర్వకంగా ప్రభువే మనకు సహాయకుడు, ఆయన తప్ప ఎవరికి మనకు చూపించలేరు. ఇవన్నీ ధ్యానించినప్పుడు నిర్ధారణ ఏంటంటే జీవం గల దేవుడు మన దేవుడు. యేసును నమ్ముకున్న వాళ్ళం మనం. ఈ నిరీక్షణ నేను ఎప్పుడు సిగ్గుపరచదు అన్న వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్న విధానము. కాబట్టి ఇది సంపూర్ణంగా నిర్ధారణ అయిన విషయము. ఆయన సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు మనతో పాటు ఉన్నవాడు. జగత్తునాథుడు వేయబడక ముందు మన కొరకు మరణించిన వాడు. అది ఎప్పుడో జరిగినది. సృష్టి ఆరంభానికి ముందే జరిగిపోయింది. కానీ మన కాలానికి తీసుకొచ్చిన 2000 సంవత్సరాల క్రితం దేవుడు. అంటే గతంలో జరిగిన వాటిని ముందుకు తీస్తున్నాడు, ముందు జరిగే వాటిని గతంలో తీసుకోబోతున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా అల్ఫయు ఒమేగయు ఆయనని అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఎంతో ధన్యులము. సమస్తము ఆయననే ఉన్నాయి కాబట్టి మనం ఆయన విడిచిపెట్టి ఎక్కడ పోలేం. ఆయన నన్ను ఎన్నడూ విడవడన్న విషయం మనం నమ్మాలా. ఎందుకంటే ఎటువంటి శ్రమలలో కూడా ఆయన మనకు సహాయకుడు, నడిపిస్తున్నవాడు. అందుకని మనం ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయాలా, ఆయన నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా. అటువంటి జీవితం మనకు అందరికీ అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొచ్చున్నాం. ప్రభువా, క్రిస్టోఫ్ అన్న అంశం గురించి తండ్రి మేము ధ్యానిస్తుండగా మీరు పాత నిబంధన కాలంలో పుస్తకాలలో ఎన్నో ప్రాంతాలలో కనిపించినారు. మిమ్మల్ని లోకానికి పరిచయం చేయాలని తండ్రి మీరు ఎంతగానో తప్పిన పడినట్లు మేము అక్కడ చూస్తున్నాం. నైనా పరిశుద్ధాత్ముడు కూడా ఎంతగానో సహాయకుడిగా ఉండి అనేకులకు మిమ్మల్ని చూపించుకున్నాడు. ప్రభావ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నాలోనివే తీసుకొని మీకు వాటిని బయలుపరచానండి ఆయన. కాబట్టి మమ్మల్ని అందరినీ ఆ రీతిగా మీరు ఆకర్షించుకొని నడిపించేందుకు మీకు ఎంతో వందనాలు. అవును ప్రభావ, మీరు నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, ఆలోచనకర్త, సమాధానానికి అధిపతి మీరు. ఆ రీతిగా మాకు పరిచయం చేయబడ్డారు నాయన ప్రతి దశలో. కాబట్టి వీటన్నిటిని మేము సంపూర్ణంగా స్వీకరిస్తున్నాం ఈ దినం. మరి విశేషంగా ధైర్యంగా వీటన్నిటిని మేము ధ్యానిస్తాం, నెమరు వేసుకుంటాం. ఒక స్కూల్ చైల్డ్ లాగా వీటిని పరీక్ష కొరకు సిద్ధపడుతున్నాం. వీటిని నేర్చుకొని అనేకలకు మేము చూపించాలా. అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ వాక్యంలో పాల్పొందిన వారందరి జీవితంలో మీ యొక్క కృపని సమృద్ధిగా కుమరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి చీకటి దురాత్మ శక్తులను గర్దిస్తున్నాం, ప్రతి అనారోగ్యాన్ని గర్దిస్తున్నాం. డిపార్ట్ ఫ్రమ్ దర్ లైఫ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్ ఐ కమాండ్ యూ. ప్రభువా, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణంగా నిలబెట్టండి. దీర్ఘాయు చేత తృప్తిపరిచి గొప్ప సాక్ష్యంగా అనేకులను మీ చేత నడిపించే బిడ్డలుగా తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి,
అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. సిస్టర్ అందరికి ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నా ఆశీర్వాదం ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ. మనోజ్ బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. హలో, మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసు ప్రభు కృప ఎల్లప్పుడు సదాకాలం మనం తోడుండు గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ.